నిహారిక గారు గోవా వెళ్దాం మనందరం అనేసరికి మన ప్లేయర్స్ అందరూ కొంచెం కకృతిపడి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పిలుస్తున్నారు గోవాకి. మిమ్మల్ని తీసుకెళ్ళడమే అవసరమా కదా నేను ఆలోచిస్తున్నా. మళ్ళా మీ తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్ ఒకట సుధీర్ వాళ్ళు వీళ్ళు ఎవరొద్దు వెళ్ళిపోదాం తొందరగా షో చేసి మాస్టర్ ఒక్క గంట ఎపిసోడ్ చేస్తానని మీ ఇద్దరు ప్రామిస్ చేశారు కదా మాస్టర్. అందుకే తొందరగా చేసి వెళ్ళిపోదాం మేడం. ఇంకొకసారి సౌండ్ చేయండి. వెళ్ళిపోదాం చిల్లు. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇదే సౌండ్ చేయాలి మీరు, ఓకేనా? సమీర గారు మీ ఫ్రెండ్ అబ్బాయా అమ్మాయా? అమ్మాయే. మాస్టర్ మీకు ఓకే కదా? చెప్పే కదా బ్యాచిలర్ రఘు. ఎందుకని మన ఒక్కసారి మేడం కి మనం ముందే చెప్తే బెటర్. మేడం ఎవరు మేడం? అవన్నీ ఇంట్లోనే, ఇక్కడ కాదు. ఇక్కడ కాదా? ఇక్కడ మన రాజా. ఓకే, లెట్ మీ వెల్కమ్ సమీర గారు ఫ్రెండ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే. హాయ్ అండి, వెల్కమ్ వెల్కమ్. హలో అండి, థ్యాంక్ యూ. రఘు మాస్టర్, ప్రణవి గారు అని సమీర గారి ఫ్రెండ్ రఘు మాస్టర్. హలో రఘు. హాయ్ రఘు. హాయ్ రఘు అంటావేంటి? బ్యాచులర్ రఘు. బ్యాచులర్ రఘు పెళ్ళైంది కదా, పెళ్ళవ్వలేదా? పెళ్ళి అవ్వక ముందు చెప్పింది అది బ్యాచులర్ రఘుగా ఉండేవాడిని, ఆ తర్వాత మ్యారీడ్. ఇంట్లో చెప్పండి అని చెప్పానంటే ఇంట్లో లేదు, టెంట్ లో లేదు, సింహం వేటాడేస్తుంది అని ఇవన్నీ ఇచ్చారు, సౌండ్లు ఇచ్చారు. అయ్యో లేదు అదే సినిమాలో డైలాగులు ఉన్నాయి, బాగున్నాయి, మీకు అదే చెప్తున్నాను నేను. సారీ మాస్టర్, మీరు బ్యాచులర్ అని తెలియక నేను చాలా ఇన్నాళ్ళు మీతో ఉన్నాను మాస్టర్. టెంట్ లోకి వెళ్ళి ఉండమంటారా? కార్లో నాగలు పెట్టావా అని అడిగారు నన్ను. దేనికి మాస్టర్ అంటే గోవాలో దున్నేద్దాం అని చెప్పాను. దున్నేస్తావు కూడానా? గోవాలో కాదురా, ఇంట్లో నువ్వు నిన్న 2 పూల మొక్కలు తెచ్చావు కదా, వాటిని కరెక్ట్ గా తీసి పెడదాము. నాగలి పెట్టి కుండీలో అంటే నాగలి చిన్న నాగలి ఉంటుంది కదా అని అనుకున్నాను. సరే ఏదో ఒకటి పెట్టారు కదా. ఏమంటే అప్పటికి నేను అన్నా ఒక్కసారి మేడంకి అంటే మేడమా ఎవడ మేడం ఎవడికి మేడం దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను, ఉనికిద్ది నేను ఇంటికి వెళ్తా అని చెప్పని అంటున్నారు. ఓన్లీ రమ్మంటున్నావు, ఏడికి రమ్మంటున్నావు, ఏందిరా కథ? ఏడికెళ్ళొస్తుర్రు, ఏడికి పోతుర్రు చెప్పినా నాకు ఇంట్లో? చెప్పా, ఇదంతా ఆటలో ఆడిషన్ అన్నారు, అందుకే ఇచ్చా. ఆటలో ఆడిషన్ ఏంటండి మీకు? అప్పటికే నిహారిక గారు అన్నారు మాస్టర్ మీరు నిప్పు కదా అంటే నిప్పుకు కూడా అప్పుడప్పుడు సిప్పు కావాలి కదా అన్నాడు. చిన్న కథ కదిరిద్యా ఈ ఒకసారి తట్టేద్దాం. కొత్త గరిటెలు కొన్నాను నేను ఇంట్లో, చాలా గట్టి గరిటెలు కొన్నాను నేను ఇంట్లో. వండేస్తా నో ప్రాబ్లం. యాక్చువల్లీ మీరు అంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. మాస్టర్ కి గోవా ఏదో మొక్కు ఉందంట, చెల్లిద్దామంటే సరే అందరం వెళ్తాం. గోవాలో మొక్క? ఏడకెళ్తావురా గోవాలో మొక్కుకి? మేడం మీరేమన్నా ఉంటే మాట్లాడండి, కానీ మాటకు ముందు ఒకరా మాటకు తర్వాత ఒకరా అనొద్దండి. ఆయన మా షోకి జడ్జి అని స్టైలిష్ కోరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అండి. సో సారీ, అలవాటైపోయింది నాకు. వి వర్ బెస్ట్ ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్, సో అప్పటి నుంచి అలవాటైపోయింది. సారీ. ఏమండి ఈ షో అంతా ఏమండి అని పిలుస్తానులేండి. ఒక్కసారి వినాలనుంది నాకు. ఏమండి మాస్టర్ ఏమంటారు మిమ్మల్ని? పొట్టి అంటాడు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. మీరు మాత్రం నేను పెళ్ళైన వెంటనే ఏవండి అని పిలవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా ఎవరినో పిలుస్తున్నట్టుంది, బాలేదు, నువ్వు ఒరేలోనే కంటిన్యూ అవ్వు అన్నారు. ఫీల్ వేరే కదా, ఫీల్ బాగుంటుంది. రే ఒకసారి రారా. ఎంత మందిది ఎన్ని స్టెప్పులు వేయించారు, అలాంటిది మీరు ఇంట్లో ఎన్ని స్టెప్పులు వేస్తున్నారు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇంట్లో అసలు ఎప్పుడు అలా డాన్స్ వచ్చినలాగా బిహేవ్ చేయను. అందుకే నాకు ఇన్నాళ్ళు డాన్స్ రాలేదు. అవునా? ఎన్నిసార్లు అడిగాను డాన్స్ నేర్పించు రఘు అని, నేర్పించలేదు అసలు. మీరు పాటలు నేర్పించారు ఎప్పుడన్నా ఆయనకి? ఆయన పాడతారా? చాలా బాగా పాడతాడు. ఏమండి మనకి గోవా వెళ్ళగానే సింగింగ్ షో డాన్స్ షో 2 చేయొచ్చు మనం. యాట్ లోనా క్రూజ్ లోనా? బాబోయ్